అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో బాల్టిమోర్ నగరంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. బాల్టిమోర్లోని పటాప్స్కో నదిపై నిర్మించిన బ్రిడ్జిని సరుకుతో వెళ్తున్న భారీ నౌక మంగళవారం తెల్లవారుజామున ఢీకొట్టింది. దీంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన ఒక్కసారిగా పేక మేడలా కూలిపోయింది. వంతెన పిల్లర్ను నౌక ఢీకొట్టడంతో వంతెన కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా పలువురు నదిలో గల్లంతయ్యారు. వంతెనను ఢీకొట్టింది సింగపూర్కు చెందిన సినర్జీ మైరెన్ గ్రూప్నకు చెందిన డాలీ అనే నౌక వాహన కంటైనర్లతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నౌక బాల్టిమోర్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అదుపు తప్పి నదిపై నిర్మించిన ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని వేగంగా ఢీకొట్టడంతో వంతెన కూలిపోయింది. అదే సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న వాహనదారులు నదిలో పడి గల్లంతయ్యారు. బాధితుల్లో 2 సహాయ సిబ్బంది వెలికి తీయగలిగారు. దాదాపు 20 మంది నీట మునిగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. బ్రిడ్జిపై గుంతలు పూడుస్తున్న మరో 6 సిబ్బంది కూడా నదిలో పడిపోయారు. నౌకలో 2 పైలట్లతో సహా 22 మంది సిబ్బంది ఉన్నారు. వారందరూ భారతీయులేనని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం వీరంతా సురక్షితంగా ఉన్నారు. ప్రమాద సమయంలో నదిలో 15 మీటర్ల లోతు ఉంది. నీరు చాలా చల్లగా ఉండడంతో నదిలో గల్లంతైన వారంతా మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం దాటికి 2.6 కిలోమీటర్ల మేర బ్రిడ్జ్ కుంగిపోయింది. కొంత భాగం కూలిపోయింది. ఇక నౌకలోనూ మంటలు చెలరేగి దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కప్పేసింది. ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో బ్రిడ్జిపైకి వాహనాలు అనుమతించకుండా అధికారులు హుటాహుటిన చర్యలు తీసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు యాక్షన్ సినిమా సీన్ను తలపించేలా ఉందని బాల్టిమోర్ మేయర్ బ్రాండన్ స్కాట్ వ్యాఖ్యానించారు.